హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనిక్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా బ్రాహ్మణ్ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూపిస్తాను. సో ఇక్కడ అమ్మాయిని అయితే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మేనమామ చీరిస్తారనమాట. సో ఆ చీర కట్టుకొని వచ్చిన తర్వాత మిగతా రిచువల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇవన్నీ ఇంకా మా ఫోటోషూట్స్ అనమాట. ఇక్కడంతా ఆ రోజు ఈవినింగే మా పెళ్లి కొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళందరినీ వాళ్ళ సైడ్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలని చెప్పేసి అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో పసుపు కుంకుమ దండలు ఇలా చిన్న చిన్నవి ఇవన్నీ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు అనమాట. రాగానే ఇంకా పెళ్లి కొడుకు దండలు వేసేసి అటు సైడ్ వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి వాళ్ళని రూమ్లో రెస్ట్ తీసుకుని పంపించారు. సో కొంతసేపు తర్వాత వాళ్ళకి టిఫిన్స్ స్నాక్స్ అన్నీ అయిపోయాక ఇంకా మాకు నెక్స్ట్ నైట్ ఎదుర్కోళ్ళు అని చెప్పి చేస్తామన్నమాట. అది చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ అయితే. సో అది ఆ ఈవెంట్ జరగాలంటే చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అంతసేపు జరుగుతుంది అండ్ అంత ఎంజాయ్ కూడా చేస్తామన్నమాట ఆ ఈవెంట్లో. సో ఆ ఈవెంట్ గురించి చెప్పాలి అంటే పెళ్లి కొడుకు ఒక సైడ్ నుంచి వస్తారు, పెళ్లి కూతురు ఒక సైడ్ ఉంటారనమాట. సో వాళ్ళిద్దరిని వాళ్ళ సైడ్ వాళ్ళు మన సైడ్ వాళ్ళు అందరు కలిసి మాట్లాడుకొని మీరు ఒక అడుగు వేయండి, మేము ఒక అడుగు వేయండి ఇలా అనుకుంటా కొంచెం బార్గెనింగ్ కూడా చేస్తామన్నమాట. మీరు ఒకటి అడిగేస్తే మేము ఒక అడిగేస్తాం, మీరు రెండు వేస్తే మేము ఒకటి వేస్తాం అట్లా. సో ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొని వస్తామన్నమాట. సో మీరు చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఎదుర్కోళ్ళు అనే ప్రోగ్రామ్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. అన్ని రిచువల్స్ కన్నా ఇది నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్. నన్ను నేను తీసుకోలేదే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే అటు సైడ్ నుంచి పెళ్లి కొడుకు వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, పెళ్లి కూతురు వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చారనమాట, ఈ డోర్ నుంచి. సో 2 doors నుంచి వచ్చారు. చూడండి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఉన్నారు చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళు అలా వస్తున్నారు. సో మనం ఇక్కడ ఉంటాం అనమాట. చూడండి అక్కడ అడుగుతున్నారు చూడండి, రాండి ఒక అడిగేయండి ఒక అడిగేయండి అని హడావిడి ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఫైనలీ ఇంత హడావిడి తర్వాత వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చేసారు. మీకు తెలిసిన వాళ్ళు లైక్ మీ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని బ్రాహ్మిన్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారనుకోండి, ఎదుర్కోలు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడితో మన పని అయిపోయింది. సో వాళ్ళ రిచువల్స్ వాళ్ళు చేసేసుకుంటారు. ఇంకా మన ఫోటోగ్రఫీ, మన ఫోటోషూట్స్, మన వీడియోస్ మనం సైడ్కి వచ్చి మేము తీసుకుంటున్నాం అనమాట. ఇలా అంతా ఫస్ట్ కపుల్స్ అంతా తీసుకొని మళ్ళీ గ్రూప్ వీడియోస్ ఇలా అంతా తీపించుకున్నాం అనమాట మేము.
అంతా అయిపోయి ఇంకా మేము వెళ్తున్నాము. అప్పుడు మా వాడు అమ్మ ఫోటో అని అడిగేటప్పటికి పాపం మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ వచ్చి మళ్ళీ మాకు ఫొటోస్ తీశారనమాట. ఇక్కడ ఎదురుకోళ్ళలో మేము పట్టుకున్న ఐటమ్స్ అని పెళ్ళికొడుకు వాళ్ళకి ఇచ్చేస్తాము. తర్వాత ఇంకా పిల్లలు ఆడుకున్నారు చూడండి. అసలు ఎంత నైట్ అయిందంటే అంత నైట్ అయినా కూడా వీళ్ళు నిద్ర లేదు, ఏం లేదు, ఫుల్ ఆడుకుంటూనే ఉన్నారు వీళ్ళైతే. ఇంకా మార్నింగ్ గౌరీ పూజ చేయించారు అమ్మాయితో. గౌరీ పూజ చేసి అంత పెద్దవాళ్ళంతా వచ్చి ఆశీర్వదించారనమాట అమ్మాయిని ఇక్కడ. ఆ గౌరీ పూజతో పాటే ఇక్కడ కాశీయాత్ర కూడా ఒకటేసారి అయిపోతుందన్నమాట. వెంటనే అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అలాగే అమ్మాయిని కూడా పిలుచుకొని వస్తారు మేనమామ వాళ్ళు. పిలుచుకొని వచ్చాక నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. నెక్స్ట్ తలంబ్రాలు. ఇక్కడ బియ్యము, తర్వాత పక్కన పర్ల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒకరి తల మీద ఒకరు వేసుకుంటారనమాట. మీకు కూడా ఈ రిచువల్స్లో ఏమైనా రిచువల్స్ ఉన్నాయా సేమ్ మాకున్నట్టే? సో ఉంటే కమెంట్ చేయండి. ఇలా అందరికీ తాళిబొట్టు చూపించి తాళి కట్టేస్తారన్నమాట. ఫైనలీ మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయాక మనకి ఏం పని ఉంటుంది చెప్పండి అక్కడ. అందుకని మేమైతే ఫోటో సెక్షన్ అయితే చేసేసుకున్నాం ఇక్కడ. ఫోటో సెక్షన్ అంటే మామూలు కపుల్స్ అందరూ ఉంటారు కదా, సో అట్లే ఫస్ట్ కపుల్స్, కజిన్స్, తర్వాత ఇట్లా మేమంతా తీసుకున్నాం అనమాట. పెళ్ళిలో పెళ్లి కూతురు అన్నయ్య ఎలా ఉంటాడో ఒకసారి చూపియాలా మీకు? చూడండి. ఇంకా ఇదంతా అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించారనమాట. అన్ని రిచువల్స్ అయిపోయి ఇంకా లాస్ట్లో దీన్ని ఏమంటారు అంటే బంతి భోజనం అంటారు అనమాట. అక్కడ ఫస్ట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు. తర్వాత ఇక్కడ అందరూ కపుల్స్, అందరూ నార్మల్ పిల్లలు అందరూ వాళ్ళతో కూర్చొని మేము తింటాము. సో ఇక్కడ చూడండి, వీళ్ళు చూడు ఎంత సీరియస్గా మ్యాచ్ చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మ్యాచ్ అంటే అంత పిచ్చి బాయ్స్కి అర్థం కాదు నాకు. అండ్ చూడండి మా ఆడు కూడా ఇంకా ఫుల్ క్రికెట్ ఆడుతున్నాడు. వాళ్ళు పాపం ఆడదామని వెళ్తుంటే వీడు తీసేసుకున్నాడు వాళ్ళ బ్యాటు బాల్. వాళ్ళ అన్న, వాళ్ళ పెద్ద అన్న అందరు ఇంకా వీడిని చూసి ఫుల్ మురిసిపోతున్నారు ఆడుతుంటే. అండ్ ఇదండి మా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్.